మీ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారని వింటున్నా. అదే మా అబ్బాయిని మా డాటర్ తను లేబుల్ అండి, తనది డిజైనింగ్ చేసుకుంటూ తనకి ఆ లేబుల్ ఉంది తనకు ఓన్గా, ఈ డ్రెస్ డిజైనింగ్ లేబుల్ చేసుకుంటారు, రాగా లేబుల్ అని చెప్పి తంది. వీడు మాత్రం యాక్టింగ్లోకి వద్దామని ప్లాన్లో ఉంటే వాడిని యాక్చువల్గా నేను లాస్ట్ టైము చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఆ రోజు మాట్లాడుతుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారా అన్నారు ఆయన అండి. నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి అన్న. యాక్టరా స్టారా అన్నారు ఆయన. యాక్టర్ అండి అన్నాడు. ఇట్లా కూర్చోన్నారు. 45 నిమిషాలు మాట్లాడారు సార్ వారితో. నాతో కూడా ఎప్పుడు ఆయన నచ్చం మాట్లాడా చెప్పారు అడిగి. అంటే ఆ 45 నిమిషాలు వాడిని సార్ వాడు ఒక మిక్సీలో గ్రైండ్ అయిపోయి బయటకు వచ్చేటాడు ఒక బొమ్మలాగాడు. అంటే అంత అద్భుతంగా ఆయన వాట్ ఈజ్ అని ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో నాకు అర్థం కాలేదురా అన్నారు ఆయన. చివర్లో చెప్పాలనిపించి చెప్పాను రా నీకు, పోయి 3 సంవత్సరాల తర్వాత కనిపించినాక అన్నాడు ఆయన. పోయి నీ 3 years తర్వాత నీ ప్రోగ్రెస్ ఏంటి చూపించినాక అన్నారు. నేను బయటకు వచ్చి ఏదో ఒక ప్రపంచంలో ఉన్నాడు. ఒరే మెగాస్టార్ని ఆయన చూడాలి అంటే అక్కడ ఎక్కడో ఒక కొన్ని కిలోమీటర్ల దూరం అక్కడ ఉంటే వెనకాల మీ చేతులు ఇలా చేసి సినిమా గంట తొక్కలు తిప్పుకోండి. అలాంటి ఒక మహానుభావుడు ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని 45 నిమిషాలు మాట్లాడడం అనేది అది ఊహకందని విషయం. అది గుర్తుపెట్టుకో.